హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో నేను చెప్పబోయేది ఏంటంటే డిఫాల్ట్ ట్రే అంటే ఏంటి, డిఫాల్ట్ ట్రేలో ఏమేమి ఉంటాయి, సో డిఫాల్ట్ ట్రేలో మనం ఏమేమి యూజ్ చేస్తాం అని చెప్పేసి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. సో గైస్, డిఫాల్ట్ ట్రే అంటే ఏంటి, సో అది ఎక్కడి నుంచి ఆన్ చేసుకోవాలి అసలు అంటే ఇక్కడ విండోలోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ ట్రేకి వెళ్ళి ఇక్కడ షో ట్రే క్లిక్ చేస్తే మనకి ఇక్కడ ట్రే వస్తుంది. సో ఈ ట్రేలో మనకి ఎంటిటీ ఇన్ఫో, మెటీరియల్స్, కాంపోనెంట్స్, స్టైల్స్, లేయర్స్, షాడోస్, సీన్స్, ఇన్స్ట్రక్టర్, అవుట్లైనర్, ఫాగ్, మ్యాచ్ ఫోటో, సాఫ్ట్ ఎడ్జెస్ అని చెప్పేసి ఇవన్నీ ఉంటాయి. సో వీటన్నిటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఎంటిటీ ఇన్ఫో. ఎంటిటీ ఇన్ఫో అంటే ఇప్పుడు మనం ఈ మోడల్లో ఏం చేసినా కానీ ఇప్పుడు మనం ఏదైనా ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఈ ఆబ్జెక్ట్ గురించి మొత్తం ఈ ఎంటిటీ ఇన్ఫోలో వస్తుంది అనమాట. సో ఇది ఏ లేయర్లో ఉంది, దీనిలో ఏం చేంజెస్ చేయాలి ఏంటి అని చెప్పేసి మనం ఇందులో చూడొచ్చు. సో ఇప్పుడు నేను ఇక్కడ ఒక సర్కిల్ గీసాను. ఈ సర్కిల్ ఏంటంటే మనకి ప్యూర్ సర్కిల్లా లేదు. సో ఇది ఏదో లైన్స్తో గీసినట్టు, అది సెగ్మెంట్స్తో గీసినట్టు ఇలా ఉంది. సో అలా కాకుండా మనకి నార్మల్గా ప్యూర్ సర్కిల్లా రావాలంటే ఈ ఎడ్జ్ మీద అంటే అవుట్ లైన్ మీద క్లిక్ చేసి ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి సెగ్మెంట్స్ ఇంత ఉన్నాయి, 24 సెగ్మెంట్స్ అని, అంటే 24 లైన్స్తో జాయిన్ అయిందని చెప్పేసి సర్కిల్. అదే దీని రేడియస్ వచ్చేసరికి ఇక్కడ 7.77 మీటర్స్ అని చూపిస్తుంది. ఇది ఏ లేయర్లో గీసాము అంటే లేయర్ 0, అంటే డిఫాల్ట్ లేయర్లో గీసామని చెప్పి. సో ఇక్కడ ఈ లైన్స్ కాకుండా ప్యూర్ సర్కిల్లా మనకు కావాలి అంటే ఇక్కడ సెగ్మెంట్స్ తీసేసి ఈ 24 సెగ్మెంట్స్ తీసేసి ఇక్కడ నేను 100 ఇచ్చి ఎంటర్ చేస్తున్నాను. 100 ఇచ్చి ఎంటర్ చేయగానే ఏమైందంటే ఇక్కడ కొంచెం ప్యూర్ సర్కిల్ అయిపోయింది. సో అలా దీని గురించి ఏదైనా చేయాలంటే ఇక్కడ ఎంటిటీ ఇన్ఫోలో ఇలా మార్చుకోవాలన్నమాట. రైట్ క్లిక్ ఇచ్చి, అదే ఇప్పుడు ఎంటిటీ ఇన్ఫో క్లోజ్లో ఉందనుకోండి, అంటే ఎక్స్పాండ్లో లేదు. సో మనం క్లిక్ చేయగానే రాదు, ఇందాక క్లిక్ చేయగానే ఇక్కడ వచ్చింది, ఎందుకంటే అది ఎక్స్పాండ్ అయింది. సో ఇలా క్లిక్ చేయగానే రాకపోతే దీని మీద రైట్ క్లిక్ ఇచ్చి ఎంటిటీ ఇన్ఫోకి వెళ్తే ఇక్కడ మనకు కనిపిస్తుంది అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి మెటీరియల్స్. అంటే మనం దీనికి కలర్ కానీ లేదంటే ఏదైనా మెటీరియల్ కానీ యాడ్ చేయడం అనమాట. సో దానికి షార్ట్ కట్ వచ్చేసరికి బి మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి మెటీరియల్స్ ఎక్స్పాండ్ అయ్యింది. లేదంటే ఇక్కడ మనం ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ సెర్చ్ కనిపిస్తుంది కదా, దీన్ని ఎక్స్పాండ్ చేసామంటే మనం ఇక్కడ మనకి చాలా టైప్స్ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి. అంటే స్కెచ్అప్లో డిఫాల్ట్ ఇచ్చిన మెటీరియల్స్ ఇవి యాస్ఫాల్ట్, కాంక్రీట్, బ్రిక్, కార్పెట్, కలర్స్, కలర్ నేమ్డ్, గ్లాస్ మిర్రర్స్, ల్యాండ్స్కేప్ ఇట్లా ఉన్నాయి. సో ఇందులో మనం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏదైనా కలర్ వేద్దాం, నార్మల్గా బిస్కెట్ కలర్ ఇలా. అందులో అంటే ఇక్కడ ఇలా పిక్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఇలా క్లిక్ చేయడమే. నార్మల్ పెయింట్లు ఎలా వాడతామో అలానే. సో అలా మెటీరియల్స్ అంటే ఏ మెటీరియల్ అయినా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కలర్ కాకుండా ఏదైనా మెటీరియల్ వేసి చూద్దాం. అంటే ఇప్పుడు ఇది ఒక ఫ్లోరింగ్ అనుకుందాం. ఈ ఫ్లోరింగ్కి నేను ఇప్పుడు ఒక టైల్ వేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ నేను ఈ టైల్ వేసిన అనుకుంటున్నాను. ఈ టైల్ చూస్తున్నారు కదా, ఈ స్క్వేర్ అనేది ఒక్కొక్క టైల్. సో ఈ ఒక్కొక్క టైల్ డైమెన్షన్ కానీ లేదంటే ఈ టైలింగ్ని కానీ మనం ఎడిట్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇక్కడ ఎడిట్ కనిపిస్తుంది కదా, సో ఈ ఎడిట్ మీద క్లిక్ చేసి ఇక్కడ కలర్స్ మార్చుకోవడం కానీ ఇలా చేయొచ్చు. ప్లస్ టైల్ సైజ్ మార్చుకోవాలంటే ఇక్కడ 0.51 × 0.53 ఉంది. ఇది కాకుండా 0.8, ఇక్కడ 0.83 ఉంది కదా, అది కాకుండా 0.7 కానీ ఏదైనా మనం ఒక డైమెన్షన్, మన దేనిలో అయినా ఒక డైమెన్షన్ ఇస్తే ఇంకో సైడ్ అది ఆటోమేటిక్గా తీసుకుంటుంది. సో ఇప్పుడు డైమెన్షన్ సార్ చేంజ్ అయిపోయింది, 0.67 × 0.7 అయింది. సో వీటి కలర్స్ కానీ ఏదైనా సరే మనం ఇక్కడ మార్చుకోవచ్చు అనమాట. RGB లేదంటే ఏదైనా ఇక్కడ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ టైల్ సైజ్ పెరుగుతూ ఉంటుంది. ఇదిగోండి, ఇది ఒక్కో టైల్ అనమాట. సో అది మెటీరియల్స్. సో మెటీరియల్స్ అయిపోయినాక ఇంకా కాంపోనెంట్స్ అంటే బేసిక్గా మనం ఇప్పుడు ఏదైనా బిల్డింగ్లో పెట్టేది ఏదైనా, ఇప్పుడు డోర్ కానీ, విండో కానీ, లైట్ కానీ, ఫర్నిచర్ కానీ ఏదైనా సరే ఈ కాంపోనెంట్స్ కిందే వస్తాయి. సో మనకి స్కెచ్అప్లో డిఫాల్ట్గా కొన్ని కాంపోనెంట్స్ ఇస్తారు. ఇక్కడ క్లిక్ చేస్తే ఈ యారో మార్క్లో కాంపోనెంట్స్లోకి వెళ్ళాక కాంపోనెంట్ శాంపుల్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కొన్ని కాంపోనెంట్స్ ఉంటాయి. సో ఏదైనా కాంపోనెంట్, ఇప్పుడు నేను ఈ కౌస్ తెస్తున్నాను, ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవచ్చు ఇలా. ఇక్కడ అంటే స్కెచ్అప్ డిఫాల్ట్ ఉన్న కాంపోనెంట్ మనం ఇక్కడ తెచ్చుకొని ఇట్లా వాడచ్చు.
సో అలా కాకుండా మనకి వేరే కాంపోనెంట్ కావాలంటే స్కెచ్లో మనకి అది దొరకలేదు డిఫాల్ట్లో. అలా దొరకలేదంటే ఇక్కడ సెర్చ్ బార్ కనిపిస్తుంది కదా, ఈ సెర్చ్ బార్లో మనం టైప్ చేయాలి ఏదన్నా. అంటే నేను ఇప్పుడు బెడ్ టైప్ చేస్తున్నాను. సో బెడ్ అని చెప్పి ఎంటర్ కొడితే మనకి ఇక్కడ కొన్ని టైప్స్ ఆఫ్ బెడ్స్ లోడ్ అవుతాయి అనమాట. ఈ టైప్స్ ఆఫ్ బెడ్స్లో మనకి మనకి ఏది నచ్చిందో అది పెట్టి ఏదో ఒకటి తీసుకోవచ్చు. సో నేను ఎగ్జాంపుల్కి ఏదో ఒకటి తెచ్చాను. సో ఇది చెయ్యాలి అంటే మనకు ముందు నెట్ కనెక్షన్ ఉండాలి. సో దీనిలో నుంచి డౌన్లోడ్ చేసుకోవాలంటే మనకి నెట్ కావాలి. సో అలా బెడ్ తీసుకొచ్చి పెట్టుకోవచ్చు ఇట్లా. సో ఇవి కాంపోనెంట్స్ అంటే. ఈ కాంపోనెంట్స్ కూడా మనం ఎడిట్ చేసుకోవచ్చు, సేమ్ కలర్ మార్చుకోవడం కానీ లేదన్నా. సో నెక్స్ట్ వచ్చేసరికి స్టైల్. అంటే ఇప్పుడు స్కెచ్అప్ డిఫాల్ట్ చూసారు కదా, ఇది కొంచెం గ్రే కలర్ అని చెప్పేసి ఇట్లా ఇది స్కెచ్అప్ డిఫాల్ట్ స్టైల్ అనమాట. లేదంటే సో ఈ డిఫాల్ట్ స్టైల్ కాదు, నాకు వేరే స్టైల్ కావాలంటే ఇక్కడ స్టైల్లోకి వెళ్ళేసి కలర్ సెట్స్, ఇది కలర్ సెట్లోకి వెళ్ళేసి ఇక్కడ మనం ఇది సెలెక్ట్ చేస్తే మన స్కెచ్అప్ మోడల్ స్టైలే మారిపోయింది సారా. అంటే ఈ బ్యాక్గ్రౌండే కాదు, మన మోడల్ ఏదైనా సరే దాని కలర్ కూడా మారిపోయింది. ఇప్పుడు నేను ఇది క్లిక్ చేస్తే ఈ కలర్ అట్లా, అంటే ఒక్కో స్టైల్ ఒక్కోలా ఉంటుంది. సో ఇలా కాకుండా డిఫాల్ట్ కావాలంటే ఇది అది స్టైల్స్. మన మోడల్కి ఏదైనా కలర్ ఎఫెక్ట్ కానీ లేదంటే ఇప్పుడు మోనోక్రోమ్ ఆర్జీబీ అని కొన్ని స్టైల్స్ ఉన్నాయి. అలాంటి స్టైల్స్ కాకుండా ఇక్కడ ఇందులో వేరే టైప్స్ ఆఫ్ స్టైల్స్ ఉన్నాయి. ఈ స్టైల్ ఏమన్నా మన మోడల్ సెట్ చేసుకొని రెండర్ తీసుకోవడానికి కానీ ఇది యూజ్ అయింది. సో లేయర్స్ అంటే నార్మల్గా ఇప్పుడు మనం వాల్స్ చేస్తే వాల్స్ అన్ని ఒక లేయర్గా, ఫర్నిచర్ చేస్తే ఫర్నిచర్ అన్ని ఒక లేయర్గా, విండోస్ చేస్తే విండోస్ అన్ని ఒక లేయర్గా చేసుకోవడానికి యూజ్ అయ్యింది. సో ఇది ఎందుకు చేసుకోవాలి అంటే మనం ఇప్పుడు మోడల్ చేసాం, మనకి ఇంటీరియర్ చేసే టైం లేదు, జస్ట్ ఎలివేషన్ పర్పస్ ఒక మోడల్ చేసాం. మోడల్ చేసి దాని తర్వాత ఇంటీరియర్ చేసుకోవాలంటే మనం ఇప్పుడు ఆ వాల్స్ నార్మల్గా లేయర్స్లో లేవు, లేదంటే ఏదైనా గ్రూప్లో లేదంటే ఆ వాల్స్ నుంచి మనం లోపలికి వెళ్ళి అక్కడ ఫర్నిచర్ చేసి లేదంటే అక్కడ ఇంటీరియర్ చేసి మళ్ళీ రెండర్ పెట్టడానికి అది కష్టమైంది. సో ఆ వాల్స్ తీసేయలేము, చాలా ఇబ్బంది ఉంటుంది. సో అవన్నీ కాకుండా ఇప్పుడు లేయర్స్లో కానీ గ్రూప్లో కానీ చేస్తే మనం దాన్ని హైడ్ చేసి తర్వాత యూజ్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత దాన్ని హైడ్ చేసుకొని సో అది ఎలా చేయాలంటే ఇప్పుడు ఇక్కడ నార్మల్గా లేయర్స్ క్రియేట్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ లేయర్ ఒకటి వస్తుంది. సో నేను వాల్స్ అని ఇస్తున్నాను. సో వాల్స్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఇప్పుడు లేయర్ ఎలా చేయాలి అంటే మనం ఇక్కడ ఎంటిటీ ఇన్ఫోకి వెళ్ళి ఇక్కడ మన వాల్ కోసం ఒక వాల్ లాగా గీయాలి. అంటే కింద రెక్టాంగిల్ గీసింది ఎగ్జాంపుల్గా. సో దీని మీద క్లిక్ చేసి మనకి ఇక్కడ లేయర్ అని కనిపిస్తుంది కదా, ఈ లేయర్ కింద ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ వాల్స్ అని లేయర్ మనం ఇప్పుడు క్రియేట్ చేసాం కాబట్టి అది కనిపిస్తుంది. సో వాల్స్ అని దాని మీద క్లిక్ చేస్తే ఇప్పుడు నేను ఈ సర్ఫేస్ ఒక్కటే క్లిక్ చేశాను కాబట్టి ఈ సర్ఫేస్ ఒక్కటే వాల్స్ కింద అయింది. అదే నేను ఇదంతా క్లిక్ చేసి ఇప్పుడు వాల్స్ కింద వెళ్తే సో ఇదంతా అంటే అవుట్లైన్స్తో కలిపి మొత్తం అది వాల్స్ గ్రూప్లో ఉన్నట్టు. సో అలా వాల్స్, సో ఇలా ఏదన్నా సరే లేయర్లో చేసుకోవచ్చు వాల్స్ కానీ ఏదైనా సరే మనం ఏది లేయర్లో చేయాలనుకున్నాం అది. సో నెక్స్ట్ వచ్చేసరికి షాడోస్ అనమాట. అంటే ఇప్పుడు మనం చేసిన మోడల్కి షాడో ఎఫెక్ట్ కానీ కొంచెం గ్రే ఎఫెక్ట్ కానీ ఇవ్వడానికి. సో ఇది మనం ఎనేబుల్ చేసుకోవాలంటే ఇక్కడ ముందు మనం యూస్ సన్ఫర్ షేడింగ్ అని ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఇక్కడ క్లిక్ చేస్తేనే మనం దీనిలో ఏదైనా ఎడిట్ చేసుకోగలం. ఇప్పుడు మీరు కలర్ చేంజ్ అవుతుంది అబ్జర్వ్ చేశారా, అట్లా. అదే చెక్ మార్క్లో లేదు అంటే మనం ఎంత ఎడిట్ చేసినా అది మనకి కలర్ మారదు. సో అదనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి సీన్స్. ఈ సీన్స్ ఎందుకు యూజ్ అయ్యిందంటే ఇప్పుడు మనం ఒక మోడల్ని ఇలా రెండర్ చేద్దాం అనుకున్నాం, మనకి ఈ సీన్ నచ్చింది అనుకున్నాం, మనం ఇలా సీన్ సెట్ చేసుకున్న తర్వాత అది తర్వాత రెండర్ చేద్దాం, ముందు వేరే వర్క్ చూసుకుందాం అని చెప్పేసి అనుకుంటాం. ఆ తర్వాత మనం ఇలా వెళ్ళి ఆ వర్క్ చూసుకొని మళ్ళీ ఇలా వచ్చినప్పుడు మనకు అదే సీన్ కరెక్ట్గా సెట్ అవ్వాలని చెప్పేసి అవ్వదు. ఇక్కడ అయినా కొంచెం లేట్గా కొంచెం కష్టంగా చేసుకోవాల్సి వస్తుంది అదే సీన్ కోసం. లేదంటే వేరే సీన్ సెట్ అయినా మన సాటిస్ఫాక్షన్ ఉంటుంది, మనకి ఫస్ట్ సీనే సెట్ అవ్వాలనిపిస్తుంది. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ సీన్ అనేది ఇంకా ఫిక్స్ అయిపోద్ది అనమాట. ఇక్కడ చూసారా సీన్ మనం వచ్చింది. అదే నేను ఇప్పుడు వేరే దగ్గరికి వెళ్ళిపోయి ఈ సీన్ మీద డబల్ క్లిక్ ఇస్తే ఇందాక ఎక్కడైతే ఉందో అక్కడికి ఇలా వచ్చేస్తుంది. సో మనం తర్వాత రెండర్ చేసుకోవచ్చు. సో రెండర్ తీసుకునేటప్పుడు ఇలా సీన్స్ పెట్టుకొని రెండర్ చేసుకుంటే అదొక ప్లస్ పాయింట్ అనమాట.
సో నెక్స్ట్ ఇన్స్ట్రక్టర్ అంటే ఏం లేదు, ఇప్పుడు నేను ప్యాన్ టూల్ లేదా హ్యాండ్ టూల్ వాడుతున్నాను కాబట్టి దాని గురించి చూపిస్తుంది. అదే నేను పుష్ పుల్ టూల్ తీసుకుంటే దాని గురించి చూపిస్తుంది, అంటే ఏ టూల్ ఎలా వాడాలి అని చెప్పేసి. అది ఇన్స్ట్రక్టర్ అంటే. దాని తర్వాత వచ్చేసరికి అవుట్లైనర్ కూడా సేమ్ గ్రూప్ లానే ఉంటుంది. ఇప్పుడు గ్రూప్ అయితే దీన్ని హైడ్ అన్హైడ్ చేసుకున్నాం కదా, అలానే అవుట్లైనర్ కూడా ఇది మొత్తం సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి దీన్ని మేక్ గ్రూప్ చేయాలి. ముందు మేక్ గ్రూప్ చేసిన తర్వాత ఇక్కడ మన గ్రూప్ కనిపిస్తుంది కదా, మనం చేసిన గ్రూప్, దీని మీద రీనేమ్ చేసి నేను మళ్ళీ వాల్స్ అని ఇస్తున్నాను. వాల్స్ అని ఇచ్చిన తర్వాత సో ఇదంతా ఇప్పుడు వాల్స్ గ్రూప్లో ఉందన్నమాట. దీన్ని నేను ఇట్లా హైడ్ చేసుకోవచ్చు. అదే ఇక్కడికి వచ్చి మళ్ళీ అన్హైడ్ కూడా తీసుకోవచ్చు. సేమ్ లేయర్స్ ఎందుకు యూజ్ అయ్యిందో ఇది కూడా అందుకే యూజ్ అయ్యింది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఫాగ్ అనమాట. ఫాగ్ అంటే తెలిసిందే, మంచులాగా మన ఈ డెస్క్టాప్ స్క్రీన్ అంతా వైట్ అయిపోయింది మనం ఎంత మూవ్ చేస్తుంటే అంతా. సో ఇది కూడా అంతే, ఇక్కడ డిస్ప్లే ఫాగ్ అని దాని మీద చెక్ఇన్ చేస్తేనే మనం యూజ్ చేయడానికి ఉంటుంది. సో ఇది అబ్జర్వ్ చేస్తున్నారా, వైట్ డార్క్ అవుతుంది. అదే ఇది ఇక్కడ డ్రాగ్ చేస్తే మొత్తం వైట్ అయిపోయింది, ఫాగ్ కప్పేసినట్టు మోడల్ అలా అయిపోయింది. సో అది ఫాగ్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసరికి మ్యాచ్ ఫోటో అంటే ఇప్పుడు నెట్ నుంచి మనం ఏదైనా ఫోటో డౌన్లోడ్ చేసుకున్నాం, ఆ ఫోటోలానే మనం మోడల్ చేయాలి అంటే దాన్ని ఒక రిఫరెన్స్ ఇమేజ్ లా పెట్టుకొని అది మోడల్ చేయొచ్చు. సో దాని గురించి నేను సపరేట్ వీడియో చేస్తాను, అది కొంచెం పెద్ద టాపిక్. సాఫ్ట్ అండ్ ఎడ్జెస్ అంటే ఇప్పుడు ఒక సర్కిల్ తీసుకున్నాం, సర్కిల్ తీసుకొని దాన్ని పుష్ పుల్ చేసాం. దీని మీద ట్రిపుల్ క్లిక్ ఇచ్చి ఇక్కడ సాఫ్ట్ అండ్ ఎడ్జెస్లోకి వెళ్ళి ఇది అంటే ఎంత స్మూత్ ఉందన్నమాట, స్మూత్ నార్మల్గా ఉంది. అదే నేను దీన్ని స్మూత్నెస్ పెంచాను అనుకోండి, చూసారా షేప్ మారిపోయింది. అంటే దానికి ఇప్పటిదాకా ఒక అవుట్లైన్ అంటూ ఉంది, ఇప్పుడు ఏమైంది ఆ అవుట్లైన్ కాస్త షేప్ మారిపోయింది. సో అట్లా అంటే ఈ మోడల్ సాఫ్ట్ అయిపోయింది అనమాట, సింగిల్ క్లిక్. అదే ఇందాక ఇదొక క్లిక్ మళ్ళీ కిందకు వస్తే ఇదొక క్లిక్. అదే అలా కాకుండా దీన్ని సాఫ్ట్ చేసామంటే సింగిల్ క్లిక్కే అండ్ మోడల్ మొత్తం అంతే. అంటే దీనికి ఎడ్జ్ పాయింట్ అంటూ అలాంటిది ఏమి ఉండదు. సో అంత సాఫ్ట్ మంచిది కాదు, అంత హార్డ్ కూడా మంచిది కాదు. సో ఇంత సరిపోతుంది. సో ఈ వీడియోకి ఇంతే గాయ్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోలో ఏమైనా తెలుసుకున్నానంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, బాయ్.